తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పెద్ది సినిమాకు సమస్యగా మారాయి. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపునకు సంబంధించి అనుమతులు పూర్తవ్వాలని కోర్టు స్పష్టం చేయడంతో మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది సినిమా యొక్క టికెట్ ధరల పెంపునకు అవకాశం ఉండకపోవచ్చన్న ప్రచారం నడుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ హైక్ కీలకమైన అంశం కావడంతో ఈ నిర్ణయం పెద్ది నిర్మాతలకు ప్రస్తుతం పెద్ద టెన్షన్ గా మారింది. ఇప్పటికే చికిరి చికిరి పాటతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పెద్ది సినిమాకు మంచి పాన్ ఇండియా మార్కెట్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే టికెట్ ధరలు పెరగకపోతే తొలి రోజు మరియు తొలి వారపు వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో నిర్మాతల ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలాంటి హైక్ లేకుండా నిర్ణయించిన తేదీకే సినిమాను విడుదల చేయడం. రెండోది, విడుదలను వాయిదా వేసి 90 రోజుల గడువు పూర్తయ్యాక టికెట్ ధరల అనుమతులు తీసుకొని థియేటర్లకు తీసుకురావడం. అయితే వాయిదా వేస్తే ఇప్పటి వరకు క్రియేట్ అయిన హైప్ మొత్తం తగ్గిపోతుందేమో అన్న భయం. అదే సమయంలో వాయిదా వేయకపోతే మార్చి 19న దురంధర్ 2 మూవీ విడుదల ఉండడంతో 2 సినిమాలు క్లాష్ అయి కలెక్షన్లు తగ్గిపోతాయేమో అన్న భయం నిర్మాతలను ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్ గా చూస్తే హైకోర్టు యొక్క ఈ తాజా ఆదేశాలు పెద్ది సినిమా యొక్క సమస్యను పెంచినప్పటికీ చిన్న సినిమాలకు మాత్రం కొంత ఊరట కలిగించాయనే చెప్పాలి. పెద్ద సినిమాలు ముందస్తుగా తేదీలు ఫిక్స్ చేసుకుంటే చివరి నిమిషంలో వచ్చే క్లాసులు తగ్గుతాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రేక్షకులపై భారం పడకుండా నిబంధనలకు లోబడి ధరలు నిర్ణయించాలన్నదే కోర్టు యొక్క ఉద్దేశమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ది సినిమా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.